పెద్దలు ఎంవి రమణారెడ్డి గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఐ వెల్కమ్ యూ రమణారెడ్డి గారు. మైక్రో ఇరిగేషన్లో సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలో ఒక అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నా వ్యవసాయ క్షేత్రంలో సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యవసాయ క్షేత్రాన్ని ప్రదర్శించి గొప్ప ఏర్పాట్లు చేశారు. వారికి అభినందన తెలియజేస్తూ ప్లీజ్ స్పీక్ ఆన్. వేదిక మీద ఉన్నటువంటి విజయరామ్ గారికి, పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గారికి, హుస్సేన్ బాబు గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడే మాట్లాడినటువంటి పెద్దలు గోనారెడ్డి గారికి, చింతకుంట్ల రవీందర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, భాస్కర్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గగనపల్లి వెంకటరమణారెడ్డి, జీవి రమణారెడ్డి. హాలియా మండలంలో నేను నాగార్జున సాగర్ నీళ్ళు వదిలినప్పుడు నెక్స్ట్ ఇయర్ పుట్టినాను, 68లో. చిన్నప్పటి నుంచి నేను వరి సాగులో చూసినటువంటి లోపాలని ఆల్రెడీ గమనించి చదువుకుంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ప్రారంభించింది నేను నాడు నల్గొండలో కరువు సమయంలో కల్పతరువు డ్రిప్ ఇరిగేషన్. నేడు బురద సమయంలో ఉద్యాన పంటల ప్రసక్తి ఎక్కడ? ఒక 30 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు, మనం చాలా విచక్షణ రహితంగా వినియోగిస్తున్నటువంటి నీటి పారుదల అంటేనే ఒక తప్పుడు పదంలాగా నాకు వినిపిస్తుంది. ఇప్పుడు మొక్కలు నీళ్లు గ్రహిస్తాయి, తేమను గ్రహిస్తాయి, నీళ్ళను మనం తాగినట్టు తాగవు. ప్రవహించే నదులకు అడ్డుగా ఆనకట్టలు కట్టేసి భూమి మీద నీళ్లను పొర్లింపజేసి నీటిని నిల్వ చేసే పంట, అధిక నీటి వినియోగం కలిగిన వరి పంట. 1 ఎకరం వరి సాగుకి ఒక సీజన్కి పంట సాగుకయ్యే నీటి విలువ, నీటి మొత్తం థియరిటికల్గా 60 లక్షల లీటర్లు, ప్రాక్టికల్గా 75 నుంచి 80 లక్షల లీటర్ల నీళ్లు ఒక సీజన్కి 1 ఎకరా వరి సాగుకు వినియోగింపబడుతున్నాయి. 1 ఎకరా వరి సాగుతో 6 ఎకరాల చెనీ బత్తాయి సాగు సులువు, 12 ఎకరాల మామిడి సాగు సులువు. ఇలాంటి ఆల్రెడీ ఉపన్యాసాలు 2000 సంవత్సరంలో డ్వామా ద్వారా, డిపిఐపి ద్వారా రెవెన్యూ డివిజన్ స్థాయిలో మాట్లాడడం జరిగింది. చూస్తుండగానే కళ్ళ ముందల మొత్తం ఈరోజు పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. వరిలో యాక్చువల్గా మీకు వేస్తున్న ఎరువులు కూడా 2 డిఏపి 2 యూరియా వేస్తున్నారు. అక్కడ మీరు 18 కిలోల నత్రజనిని ప్రతి ఎకరాకు ఎక్కువ వేస్తున్నారు, 20 కిలోల భాస్వరాన్ని ఎక్కువ వేస్తున్నారు. ప్రతిపాదిత మోతాదులు యూనివర్సిటీలు రాస్తున్నటువంటి పుస్తకాలలో ఉన్నదాన్ని డీవేట్ అయి అప్లికేషన్ జరుగుతుంది. టన్నుల కొద్దీ విపరీతంగా సరిగ్గా అక్కడ లోపించిన పోషకాలను సరిదిద్దడానికి కావాల్సిన ప్రతిపాదనలను పాటించకుండా వేస్తున్నటువంటి మోతాదులు 2 డిఏపి 2 యూరియా వేస్తేనే. అది నేను 2000 సంవత్సరంలో, నేను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయినా కూడా నేను మా ఊర్లో జరుగుతున్న లోపాన్ని మా పొలంలో చూసి, తర్వాత నేను చాలామందికి డ్రిప్ ఇరిగేషన్ అంటే ఒక అపోహ, డ్రిప్ ఇరిగేషన్ పెద్ద చెట్లకు సరిపోదు, చిన్న చెట్లకు మాత్రమే, ఇటువంటి అపోహలను తొలగించడానికి కనగల్ మండలంలో తిమ్మాజిగూడెం అనే గ్రామంలో చాలా నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతంలో నేను ఒక 22 ఏకర్స్ని దాదాపు 22 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నేను బత్తాయిని సాగు చేశాను. ఒక చెట్టుకి 500 రూపాయలు పెడితే 1200 రూపాయలు నికర ఆదాయం వచ్చేటువంటి వ్యవసాయాన్ని నేను అడుగు మందుగా ఎటువంటి రసాయనిక ఎరువులు వేయకుండా బయోకంపోస్ట్ను వాడి పెద్ద చెట్లు, ముదిరిన చెట్లకు కూడా లేత చెట్లకు వచ్చే విధంగా, పెద్ద సైజు వచ్చే కాయలు వచ్చే విధంగా నేను అంజిరెడ్డి అన్న గారు, తర్వాత వారి తోటకు కూడా నేను వాటర్ మేనేజ్మెంట్ ఇటువంటి సిస్టమ్స్ డిజైన్ చేశాను. నా సొంత తోటలో యాక్చువల్గా ఈ బత్తాయి మొత్తం కూడా మన ఈ డ్రిప్ ఇరిగేషన్ కంటే ముందు అందరూ నిమ్మ కానీ బత్తాయి కానీ 25-30 ఏళ్ళు మన తండ్రులు, మన తాతలు చేసినప్పుడు బతికాయి చెట్లు. కేవలం ఈ శాస్త్రీయ నీటిపారుదల పద్ధతి అయిన డ్రిప్ని అశాస్త్రీయంగా అవలంబించడం, ఆ విస్తరింపబడే వేరు వ్యవస్థని ఆ పెట్టబడిన డ్రిప్పర్లు సంతృప్తి చెందించట్లేవు అనే దాన్ని గమనించి మైక్రోజెట్ విధానాన్ని నా తోటలో అవలంబించి సక్సెస్ఫుల్గా బత్తాయి తోటలలో మైక్రోజెట్ సిస్టమ్ పనిచేస్తుంది అనేది. ఎప్పుడు కూడా నేలని ఒకటే వాటర్ మేనేజ్మెంట్ 33 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. వాటర్ మేనేజ్మెంట్ అంటే కీపింగ్ ద సాయిల్ ఎట్ ఆప్టిమల్ మాయిశ్చర్, అంతే. నేలని దుక్కి దున్నేటప్పుడు అవసరమైన అనువైన పదంలో కొనసాగించడం మాత్రమే అది. అనువైన పదంలో కొనసాగించడం అనే ఉన్న స్థితిలో కొనసాగించడమే నీటి యాజమాన్యం. అదొక్కటే అనమాట. ఏకవాక్యంలో నీటి యాజమాన్యం అంటే అది. అక్కడ ఇప్పుడు అది జరుగుతుందన్నమాట. ఇక్కడ
సుభాష్ పాలేకర్ గారి విధానంలో నేల ఎప్పుడు చూసినా కూడా మట్టి తీసుకుంటే ముద్దవుతుంది, విడగొడితే పొడిగా ఇట్లా విడిపోతుంది. ఆ స్థితిలో ఉంచుతూ 5 అంచెల విధానంలో నేను సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని అవలంబిస్తున్న విజయరామ్ గారి పొలానికి వెళ్ళడం, అక్కడ చూసి మేము కూడా ఇవన్నీ కూడా బంద్ చేసి అటువంటిది ఒక ఫామ్ చేసుకొని ఇంకా ఈ నీటి యాజమాన్యం మీద ఉన్నటువంటి వివిధ సాంకేతిక అన్ని టచ్ చేశాం. ఈ భూమి మీద ఉన్న అన్ని ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ వదిలేసి తర్వాత ఐ టచ్డ్ ఆల్ మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ పెద్ద మిషనరీస్ అన్నిటి మీద కూడా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ నల్గొండను వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చినందుకు కూడా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉబ్బరిస్తుంది మొత్తం నీళ్ళు మొత్తం ఇవాళ నర్సింగ్బట్ల, ఇటువైపు అప్పాజిపేట, రాములబండ. ఒకప్పుడు మధ్యాహ్నం మీరు దీనికి వెళ్ళాలంటే నీళ్ళు దొరకవు. ఈరోజు కూర్చోవాలంటే సందు లేకుండా వరి పొలాలు పెట్టారు. వరి చేయడమే ఒక మహాపాపం. ఈరోజు ఎక్కడైతే వరి కాకుండా మిగతా పంట పడుతుందో అటువంటి చౌడు భూములు, లోతట్టు ప్రాంతాలలో తప్ప మిగతా భూగర్భ జలాలను తోడి చేయడం అనేది, భూగర్భ జలాలను తోడి చేయడం వల్ల ఇప్పుడు నా బత్తాయి తోట మొత్తం సీపేజ్ వల్ల 22 ఏళ్ళ తోట ఒక సీజన్లో 70% చెట్లు చనిపోయినాయి. తోట తీసేశాం. అటువంటి పర్యావరణం జలచక్రం గాడి తప్పింది, పర్యావరణం అసమతుల్యత ఏర్పడింది. వీటిని సరిదిద్దాలంటే ఈ 5 అంచెల విధానం చేయడం తప్ప వేరే పరిష్కార మార్గం లేదని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమణారెడ్డి గారు.